సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ సునీల్, మీరు చూస్తున్నారు సునీల్ టెక్నాలజీ. సో ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో ఒక బ్యూటిఫుల్ టూ వీలర్ మిషన్ అయితే మీ ముందుకే తీసుకొచ్చాను. అదే మనకి హస్క్వర్నా నుంచి స్వాట్ పిలియన్ 401 అని చెప్పొచ్చు. సో 2025లో మనకి చాలా అప్డేట్స్ అనేవి చేస్తూ మనకి ఈ బైక్ అయితే లాంచ్ అయితే చేశారు. సో 2025లో మనకి ఎటువంటి ఫీచర్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు, సో దీనికి ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఆన్ రోడ్ ప్రైస్ ఎంత పడుతుంది, ఎటువంటి ఆఫర్స్ అనేవి మనకి ఈ బైక్ మీద ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవ్రీథింగ్ కూడా మీకు వన్ బై వన్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఒకవేళ 2025లో మీరు ఈ బైక్ అనేది పర్చేస్ చేయాలనిస్తుంటే కనుక ఇది ఒక కంప్లీట్ క్లారిటీ వీడియో అవుతుంది. కాబట్టి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ బైక్ ని మనకి ప్రొవైడ్ చేసింది రాజమండ్రి KTM షోరూమ్ వాళ్ళు అయితే మనకి ప్రొవైడ్ చేశారు. సో మీకు ఏదైనా ఆఫర్స్ గురించి కానీ ఇంకా మీకు వేరే అదర్ బైక్స్ గురించి కానీ మీకు డీటెయిల్స్ అనేవి కావాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ మీద రాజమండ్రి KTM షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి సో ఈ బైక్ యొక్క ప్రైస్ కానీ ఇంకా వేరే అదర్ బైక్స్ యొక్క ప్రైస్ కానీ మీరు అయితే తెలుసుకోవచ్చు. సో ఇక లేట్ చేయకుండా మరి ఈ బైక్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ బైక్ యొక్క లుక్స్ గురించి మాట్లాడుకుంటే లుక్స్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లుక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. చాలా ఐ క్యాచీగా అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను షోరూమ్ నుంచి బైక్ అనేది తీసుకుని రైడ్ చేసుకుంటూ వస్తేనే నన్ను చాలా మంది ఒక 4 ఎదురైతే అడిగారు అనమాట. సో బైక్ ఏంటి అని చెప్పేసి ఇంపోర్టెడ్ అని చెప్పేసి అడిగారు అనమాట. సో అంత ఐ క్యాచీ లుక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క బిల్డ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే బిల్డ్ క్వాలిటీ పరంగా కూడా మనకి ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా మనకి మంచి సాలిడ్ బిల్డ్ క్వాలిటీ మనకి దీంట్లో అయితే ఆఫర్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ ఈ బైక్ లో మెయిన్ హార్ట్ ఇంజిన్ కాబట్టి ఇంజిన్ డిస్ప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నట్టయితే దీంట్లో 399cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve తో BS6 ఫేజ్డ్ కంప్లైంట్ కి అప్గ్రేడ్ చేసిన ఫ్యూల్ ఇంజెక్టెడ్ లిక్విడ్ కూల్డ్ DOH ఇంజిన్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఒక మాక్సిమం పవర్ వచ్చరికి 46 PS పవర్ ని 8500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మాక్సిమం టార్క్ వచ్చరికి 39 Nm టార్క్ ని 6500 RPM దగ్గర అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఈ బైక్ యొక్క ఇంజిన్ పెర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుందో ఈ బైక్ నేను రైడ్ అయితే చేస్తాను. రైడ్ చేస్తూ నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది, అలాగే ఈ బైక్ లో ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఎవ్రీథింగ్ కూడా మనం రైడ్ రివ్యూ అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ దీని యొక్క ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్రాన్స్మిషన్ ఎలా వర్క్ అవుతుందో కూడా మనం రైడ్ రివ్యూ అయితే మనం మాట్లాడుకుందాం. అలాగే నెక్స్ట్ దీని లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే లైటింగ్ డిపార్ట్మెంట్ లో మనకి హెడ్ లైట్ అనేది కంప్లీట్ గా రౌండెడ్ LED హెడ్ ల్యాంప్ సెటప్ మనకి దీంట్లో ప్రొవైడ్ చేశారనమాట. సో రౌండెడ్ LED DRLs కూడా మనకి చూడొచ్చు, చాలా అంటే చాలా యూనిక్ అయితే మనకి కనిపిస్తున్నాయి. అలాగే దీంట్లో మనకి లోపల చూడొచ్చు హస్క్వర్నా బ్రాండింగ్ అయితే కనిపిస్తుంది అనమాట. అలాగే మనకి హై బీమ్ లో బీమ్ మనకి ఇక్కడ డిఫరెన్స్ అయితే మనకి క్లియర్ అయితే కనిపిస్తుంది. సో చాలా అంటే చాలా యూనిక్ గా మనకి ఫ్రంట్ సైడ్ నుంచి మనకి చాలా అట్రాక్టివ్ లుక్స్ తో మనకి అయితే కనిపించడం అయితే జరుగుతుంది. సో దీనికి హెడ్ ల్యాంప్ యొక్క సెటప్ గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు మనకి టర్న్ ఇండికేటర్స్ కూడా మనకి చాలా అంటే చాలా యూనిక్ అయితే కనిపిస్తున్నాయి. దీంట్లో మనకి హజార్ లైట్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. హ్యాండిల్ బార్ మీద ఒక స్విచ్ అయితే ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఆన్ చేసుకుంటే కనుక హజార్ లైట్స్ అనేది మనకి బ్లింక్ అవడం జరుగుతుంది. సో హజార్ లైట్స్ అనేది మనకి ఫాగీ కండిషన్ లో మనకి చాలా బాగా అయితే యూస్ఫుల్ అవుతాయని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే WP ఎపెక్స్ నుంచి 43mm USD ఫోక్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇవి మనకి కంప్లీట్ గా అడ్జస్టబుల్ అయితే ఉంటాయి అనమాట. ఇవి మనకి కంప్రెసర్ రీబాండ్ అని చెప్పేసి రెండు అయితే ఉంటాయి. సో రెండు కూడా మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అలాగే సస్పెన్షన్ లోపలికి మనకి డస్ట్ పార్టికల్స్ అనేవి వెళ్ళకుండా ఇక్కడ మనకి డస్ట్ క్యాప్స్ కూడా మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అంటే కొంచెం ప్రొటెక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ బ్రేకింగ్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ సైడ్ 320mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ ABS రింగ్ కూడా కనిపిస్తుంది. అలాగే 4 piston బైబ్రీ క్యాలిపర్స్ మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. సో మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి రిఫ్లెక్టర్ కూడా అయితే ప్రొవైడ్ చేశారు. అలాగే నెక్స్ట్ దీని యొక్క ఫ్రంట్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 110/70 నుంచి స్పోక్ వీల్స్ తో మనకి రావడం జరుగుతుంది. ఇది మనకి కంప్లీట్ గా బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఇవ్వడం వల్ల మనం బోత్ ఆఫ్ రోడ్ అలాగే ఆన్ రోడ్ రెండు కూడా మనం కంఫర్టబుల్ గా మనం రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది కంప్లీట్ గా 177mm గ్రౌండ్ క్లియరెన్స్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో 177 అనేది పర్లేదు, మోర్ దెన్ ఎనఫ్ అని చెప్పొచ్చు. మన ఇండియన్ రోడ్స్ కి 160 కన్నా అబౌవ్ హైట్ ఉంటే కనుక మనం కంఫర్టబుల్ రైడ్ అయితే చేయొచ్చు. కాబట్టి సో 177 అంటే పర్లేదు, బాగానే అయితే ఉంటుంది. మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీ దగ్గర కానీ అంటే ఆఫ్ రోడింగ్ చేసినప్పుడు కానీ మీరు చాలా కంఫర్టబుల్ గా మీరు ఇబ్బంది పడకుండా రైడ్ అయితే చేయొచ్చు. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఇది సైడ్ స్టాండ్ ఉంది. అలాగే సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజర్ సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎటువంటి సెంటర్ స్టాండ్ అయితే ఉండదు, ఓన్లీ మనకి ఇది సైడ్ స్టాండ్ తో మాత్రమే రావడం అయితే జరుగుతుంది. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఇక్కడ ఫ్లెక్సిబుల్ రైడర్ ఫుట్ రెస్ట్ మనకి మంచి క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సెక్షన్ లో మనకి ఫాల్డబుల్ అయితే ఉంటుంది అనమాట. రైడర్ ఫుట్ రెస్ట్ అనేది ఇది కూడా మనకి మంచి క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క డ్రైవ్ టైప్ గురించి మాట్లాడుకుంటే డ్రైవ్ టైప్ వచ్చేసరికి కంప్లీట్ గా ఓపెన్ టైప్ చైన్ మనకి రావడం జరుగుతుంది అనమాట. సో ఓపెన్ టైప్ చైన్ ప్రొవైడ్ చేశారు కాబట్టి మనం ఎవ్రీ 500 నుంచి 700 kilometers మధ్యలో ఒకసారి మనం చైన్ లూప్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో చైన్ లూప్ చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్ గా పికప్ అయితే ఉంటుంది. అలాగే మైలేజ్ కూడా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. అలాగే చైన్ చేసే సౌండ్స్ కూడా మనం అవాయిడ్ చేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా మీరు చైన్ లూప్ అనేది చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి చైన్స్ పాకెట్ కూడా చూడొచ్చు. మనకి చాలా పెద్ద సైజు చైన్స్ పాకెట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారనమాట. సో దీనివల్ల ఏంటంటే మనకి ఇనిషియల్ గా మనం థ్రాటిల్ ఇచ్చినప్పుడు మనకి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంటుంది అనమాట. మనకి మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది రైడింగ్ చేసినప్పుడు అయితే. అలాగే నెక్స్ట్ ఇక్కడ చూసుకుని మనకి ఇక్కడ సారీ గార్డ్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకుంటే 150/60 70 ఇంచ్ స్పోక్ వీల్స్ తో మనకి
మనకి రావడం జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ కూడా మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్ అనేది ఆఫర్ చేశారనమాట. సో పెద్ద సైజ్ టైర్ మనకి ఆఫర్ చేస్తున్నారు. వైడ్ టైర్ ఉండడం వల్ల మనకి బెటర్ రోడ్ గ్రిప్ అయితే మనకి మెయింటైన్ అయితే చేస్తుందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ బ్యాక్ సెక్షన్ టైల్ ల్యాంప్ గురించి మాట్లాడుకుంటే టైల్ ల్యాంప్ అనేది కంప్లీట్ గా LED తో మనకి ఆఫర్ చేస్తున్నారు. టైల్ ల్యాంప్ యొక్క డిజైన్ కూడా మనకి చాలా అంటే చాలా యూనిక్ గా చాలా ఐ క్యాచింగ్ అయితే ఉందన్నమాట. అలాగే బ్యాక్ సైడ్ ఇండికేటర్స్ కూడా మనకి కంప్లీట్ గా LED తోనే ఆఫర్ చేస్తున్నారు. అలాగే నెంబర్ ప్లేట్ సంబంధించిన ఒక LED లైట్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ మనం దీని యొక్క సీట్ టైప్ గురించి మాట్లాడుకుంటే సీట్ అనేది మనకి స్ప్లిట్ సీట్ మనకి దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. బట్ ఇది మనకి సింగిల్ లాంగ్ సీట్ లా ఉంటుంది అనమాట. జస్ట్ ఇక్కడ మనకి ఒక చిన్న కటింగ్ మాత్రమే రావడం జరుగుతుంది. సో సీట్ అనేది మనకి సింగిల్ లాంగ్ సీట్ అయితే ఉంటుంది. అలాగే సీట్ కూడా చూడొచ్చు మనకి ఇక్కడ ట్యాంక్ పైన మనకి ఎక్స్టెన్షన్ చేశారు అనమాట. సో చూడడానికి పర్లేదు బాగానే అయితే ఉంది. అంటే ఈ యొక్క లుక్ కి మనకి సీట్ అనేది ఎగ్జాక్ట్ గా మనకి సూట్ అయిందని చెప్పొచ్చు. అలాగే సీట్ యొక్క క్వశ్చనింగ్ కానీ కంఫర్ట్ కానీ మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదనమాట. చాలా కంఫర్టబుల్ గా అయితే ఉంది. అలాగే నెక్స్ట్ చూసుకుని మనకి గ్రాబ్ బార్స్ అనేవి మనకి కంప్లీట్ గా క్లోజ్ టైప్ లో మనకి ప్రొవైడ్ చేస్తారనమాట. సో ఈ యొక్క లుక్ ని కొంచెం డిస్టర్బెన్స్ అయితే చేస్తారని చెప్పేసి నాకు అనిపించింది. సో దీని గురించి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. మీరు కావాలనుకుంటే దీన్ని రిమూవ్ చేసుకుని మీరు వేరేది కూడా మీరైతే ఫిట్ అయితే చేయించుకోవచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి సీట్ హైట్ గురించి మాట్లాడుకుంటే సీట్ హైట్ అనేది 820 mm అనేది సీట్ హైట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మినిమం మీరు 5.4, 5.5 కన్నా అబౌ హైట్ ఉంటే కనుక మీరు ఈజీగా కంఫర్టబుల్గా మీరు రైడ్ చేయొచ్చు. సో నేను 5.8 హైట్ అయితే ఉన్నాను. నాకు చూడొచ్చు కాళ్ళు అనేవి. సో ఎటువంటి ప్రాబ్లం లేకుండా నాకు చాలా కంఫర్టబుల్గా అయితే ఉంది. సో 5.4, 5.5 ఉన్నా కూడా మీరు మేనేజ్ అయితే చేయొచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ దీనికి కెర్బ్ వెయిట్ గురించి మాట్లాడుకుంటే 171 kgs వెయిట్ మనకి ఇది రావడం జరుగుతుంది. కొంచెం వెయిట్ అనేది ఎక్కువ అయితే ఉంటుంది అనమాట. సో ఒకసారి మీరు షోరూమ్ అయితే విజిట్ చేయండి. విజిట్ చేసి మీరు సో మీకు కంఫర్ట్ ఎలా ఉంది, మీరు వెయిట్ అనేది క్యారీ చేయగలుగుతున్నారు లేదా, మీరు కింద కాళ్ళు అందుతున్నాయి లేదా, సో ఇవన్నీ ఒకసారి మీరు చెక్ చేసుకున్న తర్వాత మీరు బైక్ అనేది తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. అలాగే నెక్స్ట్ దీనికి హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే హ్యాండిల్ బార్ అనేది మనకి కంప్లీట్గా సింగిల్ పీస్ మెటల్ కర్వ్డ్ హ్యాండిల్ బార్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో హ్యాండిల్ బార్ కంఫర్ట్ కూడా మనకి చాలా ప్రాపర్గా అయితే ఉందన్నమాట. సో నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది హ్యాండిల్ బార్ అనేది. సో మరి అంత వైడ్ అయితే ఏం లేదు. సో మనకి ప్రాపర్గా పర్ఫెక్ట్ అయితే ఉందని చెప్పొచ్చు హ్యాండిల్ బార్ అనేది. అలాగే నెక్స్ట్ దీనికి ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే 13.5 లీటర్ ట్యాంక్ మనకి దీనిలో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ట్యాంక్ అంతా మనకి కంప్లీట్గా మెటల్తోనే మనకి ప్రొవైడ్ చేస్తారని చెప్పొచ్చు. బట్ ఈ ఎక్స్టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఇవంతా కూడా మనకి కంప్లీట్గా ఫైబర్ టైప్ ప్లాస్టిక్ బాడీతో మనకి రావడం జరుగుతుంది. సో ఈ యొక్క ట్యాంక్ ఎక్స్టెన్షన్స్ అయితే చూడొచ్చు మనకి చాలా యూనిక్గా మనకి ఈ యొక్క డిజైన్ అయితే మనకి చాలా ఎలివేట్ చేస్తూ మనకి ఈ యొక్క లుక్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ చూడొచ్చు మనకి 401 అని చెప్పేసి ఇక్కడ మనకి ఇక్కడ ట్యాంక్ పైన మనకి ఎక్స్టెన్షన్ కోవల్స్ పైన మనకి అయితే మెన్షన్ చేశారని చెప్పొచ్చు. అలాగే ట్యాంక్ పైన కూడా చూడొచ్చు మనకి ఒక చిన్నపాటి ప్రొడక్షన్ లా మనకి ఇవ్వడం అయితే జరిగిందనమాట. సో 13.5 లీటర్ ట్యాంక్ అనేది ఎనఫ్ అని చెప్పొచ్చు 400cc సెగ్మెంట్ బైక్ కనుక చూసుకుంటే. అలాగే నెక్స్ట్ దీని యొక్క మైలేజ్ గురించి మాట్లాడుకుంటే సో అప్రాక్సిమేట్లీ మీరు ఒక 25 నుంచి 30 కిలోమీటర్స్ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేసి మీ బైక్ అని తీసుకోవచ్చు. సో కంపెనీ అయితే 30 కిలోమీటర్స్ క్లైమ్ చేస్తుంది. బట్ రియాలిటీలో మనం 25 నుంచి 27 కిలోమీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేసి మనం ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. అలాగే బ్యాక్ సైడ్ బ్రేక్ గురించి మాట్లాడుకున్నట్టయితే బ్యాక్ సైడ్ 240 mm డిస్క్ బ్రేక్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ మనకి ఇక్కడ బైబ్రిక్ క్యాలిపర్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే ABS రింగ్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇది మనకి డ్యూయల్ ఛానల్ ABS కి సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనకి మంచి బ్రేకింగ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం దీంట్లో ఖచ్చితంగా చూడొచ్చు అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి బనానా షేప్డ్ అల్యూమినియం సింగం అనేది ఇక్కడ అయితే మనకి ప్రొవైడ్ చేశారని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఆఫ్సెట్ మోనోషాక్ సస్పెన్షన్ మనకి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇది కూడా మనకి WP ఎపెక్స్ నుంచి తీసుకోవడం జరిగింది. ఇది కూడా మనకి ప్రీలోడ్ అడ్జస్టబుల్ అయితే ఉందన్నమాట. ఆఫ్సెట్ మోనోషాక్ అనేది ప్రొవైడ్ చేయడం వల్ల మనకి హైట్ అనేది రిడ్యూస్ అయితే అవుతుంది. అలాగే నెక్స్ట్ బెటర్ ఎయిర్ ఫ్లో అయితే ఉంటుందన్నమాట ఇంజిన్ కనుక చూసుకున్నట్టయితే. అలాగే నెక్స్ట్ దీనికి చాసిస్ ఫ్రేమ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో కంప్లీట్ గా స్టీల్ ట్రిల్లిస్ ఫ్రేమ్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఎగ్జాస్ట్ చూడొచ్చు మనకి ఎగ్జాస్ట్ అనేది కంప్లీట్ గా అండర్ బెల్లీ ఎగ్జాస్ట్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉందో ఒకసారి చెక్అవుట్ చేద్దాము. అలాగే ఇంకా దీంట్లో మనకి అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ తో మనకి రావడం జరుగుతుంది. సో క్లచ్ అయితే మాత్రం చాలా లైట్ అవుతుందని చెప్పొచ్చు. అలాగే మనం ఈ క్లచ్ లెవర్స్ అలాగే బ్రేక్ లెవర్స్ కూడా మనం కావాలనుకుంటే మీ ఫింగర్స్ తగ్గట్టుగా మీరు అడ్జస్ట్ కూడా అయితే చేసుకోవచ్చు. అలాగే ఇంకా దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇంకా సూపర్ మోటో ABS ఫీచర్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మనం బ్యాక్ సైడ్ ABS అనేది కావాలనుకుంటే మనం ఆఫ్ చేసుకుని మనం ట్రిప్స్ కూడా కొట్టచ్చు అనమాట. అలాగే హ్యాండిల్ బార్ మీద ఉన్న స్విచెస్ గురించి మాట్లాడుకుంటే లెఫ్ట్ సైడ్ లో మనకి హై బీమ్ లో బీమ్ అలాగే పాస్ స్విచ్ మనకి ఒకే బటన్ లో మనకి ఇంటిగ్రేట్ అయితే చేశారని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ హజార్ లైట్ స్విచ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఇక్కడ మనకి కన్సోల్ ఉండే ఫీచర్స్ అనేవి ఆపరేట్ చేయడానికి ఇక్కడ మనకి కొన్ని నావిగేషన్ బటన్స్ కూడా మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే టర్న్ ఇండికేటర్స్ ఉంది. అలాగే హార్న్ అయితే ఉంది. హార్న్ యొక్క లౌడ్నెస్ అనేది ఒకసారి చెక్ చేద్దాం. సో చాలా లౌడ్ అయితే ఉంది హార్న్ అయితే. అలాగే హ్యాండిల్ కి ఇటు సైడ్ కనుక చూసుకుంటే మనకి రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అనేది మనకి ఇక్కడైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే కింద కనుక చూసుకుంటే సెల్ఫ్ స్టార్ట్ బటన్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్ తోనే రావడం జరుగుతుంది. ఎటువంటి కిక్ సపోర్ట్ అనేది మనకి దీంట్లో అయితే లేదని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీనికి కీ అయితే చూడొచ్చు. కీ అనేది మనకి హస్క్వర్నా లోగోతో మనకి చాలా యూనిక్ అయితే ఉందని చెప్పొచ్చు. అలాగే నెక్స్ట్ దీని యొక్క కన్సోల్ గురించి మాట్లాడుకుంటే కన్సోల్ అనేది కంప్లీట్ గా 5 inch TFT కలర్ కన్సోల్ మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కన్సోల్ యొక్క విజిబిలిటీ కూడా మనకి టూ గుడ్ అయితే ఉంది. సన్ లైట్ లో కూడా మనకి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. చాలా క్లియర్ గా విజిబుల్ అయితే అవుతుంది. అలాగే కన్సోల్ అండ్ ఫీచర్ గురించి మాట్లాడుకుంటే రెగ్యులర్ డే టు డే లైఫ్ లో కావాల్సిన ఫీచర్స్ తో పాటు ఇంకా మనకి చాలా స్మార్ట్ ఫీచర్స్ అనేవి దీంట్లో యాడ్ అయితే చేశారని చెప్పొచ్చు. స్పీడోమీటర్
మీటర్ కానీ ఓడోమీటర్, ట్రిప్ మీటర్, టాకోమీటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, లో ఆయిల్ ఇండికేటర్, లో బ్యాటరీ ఇండికేటర్, గేర్ పొజిషన్ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది, సర్వీస్ డ్యూ ఇండికేటర్ ఉంటుంది. ఇలా రెగ్యులర్ ఫీచర్స్ తో పాటు దీంట్లో మనకి ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, సూపర్ మోటో ఏబిఎస్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే క్విక్ షిఫ్టర్ అనేది ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు, అలాగే మనకి ఇంకా స్పీడ్ కంట్రోల్ కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా లాంగ్ వేవ్ సెటప్, ఇంకా మనకి చాలా ఫీచర్స్ తో మనకి ఈ కన్సోల్ అనేది నింపేస్తారని చెప్పొచ్చు. అలాగే ఇంకా మనకి దీంట్లో బ్లూటూత్ సపోర్ట్ ఉంటుంది, నావిగేషన్ సపోర్ట్ ఉంటుంది. సో వాట్ నాట్ అసలు ఇంకా మనకి చాలా స్మార్ట్ ఫీచర్స్ అనేవి దీంట్లో అయితే యాడ్ చేశారని చెప్పొచ్చు. ఇక ఫైనల్ గా దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే దీని యొక్క ఎక్స్‌షోరూమ్ ప్రైస్ అనేది 2,92,790 అయితే ఉంది. సో అలాగే ఆన్ రోడ్ ప్రైస్ గురించి తెలియాలంటే మాత్రం ఇక్కడ స్క్రీన్ మీద రాజమండ్రి KTM షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైస్ అనేది తెలుసుకోవచ్చు. సో ఆన్ రోడ్ ప్రైస్ మీద 10,000 ఇన్స్టెంట్ డిస్కౌంట్ కూడా మనకి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే డౌన్ పేమెంట్ గురించి మాట్లాడుకుంటే 80,000 అండ్ అబవ్ మీరు ఎంత సరే పే చేసి రిమైనింగ్ అమౌంట్ అనేది ఫైనాన్స్ చేయించుకుని మీరు ఈ బైక్ అనేది పర్చేజ్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే స్వాట్ పిలియన్ 401 యొక్క కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వనమాట. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం ఈ బైక్ అయితే రైడ్ కి తీసుకెళ్తాను. రైడ్ తీసుకెళ్ళి నా రైడ్ ఎక్స్పీరియన్స్ ఏంటి, అలాగే ఈ బైక్ లో ఉన్న ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి నేను అబ్జర్వ్ చేసి ఇవ్వండి. సో ఎవ్రీథింగ్ కూడా మనం ఆ వీడియోతో మాట్లాడుకుందాం. మీరు ఆ వీడియో మిస్ అవ్వకుండా ఉండాలంటే కింద ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ అనేది యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.